ఇరాన్ సుప్రీం లీడర్ చనిపోయి 100 రోజులు దాటింది. కానీ అంత్యక్రియలు మాత్రం జరగలేదు. ఇస్లాంలో మరణించిన వ్యక్తిని సాధారణంగా 24 గంటల లోపే ఖననం చేస్తారు. కానీ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన షియా నాయకుడి మృతదేహం మాత్రం నెలల తరబడి ఖననం కాకుండా ఎందుకు నిలిచిపోయింది? యుద్ధ భయమా లేక అధికార మార్పిడి పూర్తయ్యే వరకు ఇరాన్ వేచి చూసిందా? అసలు ఇన్ని రోజులు ఖమేనీ భౌతిక కాయాన్ని ఎక్కడుంచారు? అంతిమయాత్ర వెనుక ఉన్న రాజకీయ వ్యూహాత్మక కారణాలేంటి? ఫిబ్రవరి 28 ఇరాన్ చరిత్రలో ఒక చీకటి రోజు. అమెరికా ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్స్ లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ చనిపోయాడు. అంటే యుద్ధం మొదలైన తొలి రోజే ఇరాన్ సుప్రీం లీడర్ చనిపోయాడు. దాదాపు 36 ఏళ్లు ఇస్లామిక్ రిపబ్లిక్ కు నాయకత్వం వహించిన ఖమేనీ మరణం ప్రపంచ వ్యాప్తంగా సంచలనమైంది. సాధారణంగా చనిపోయిన వ్యక్తిని ఇస్లామిక్ సంప్రదాయంలో త్వరగా ఖననం చేస్తారు. కానీ ఖమేనీ విషయంలో ఆ సంప్రదాయం కనిపించలేదు. అంత్యక్రియలు 10 రోజులు కాదు, నెల రోజులు కాదు, 100 రోజులకు పైగా వాయిదా పడ్డాయి. దీనిపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ మొదలైంది. ఈ ఆలస్యానికి మొదటి కారణం యుద్ధ పరిస్థితులు. ఖమేనీ మరణించిన సమయంలో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య తీవ్ర సైనిక ఉద్రిక్తత కొనసాగుతోంది. ప్రారంభంలో మార్చి 4న నిర్వహించాలని భావించిన భద్రతా కారణాలతో వాయిదా వేశారు. అంతేకాదు, ఖమేనీ అంత్యక్రియలకు కోట్లలో ప్రజలు తరలివచ్చే అవకాశం ఉంది. యుద్ధ పరిస్థితుల్లో అంతమంది ప్రజలు గ్యాదరింగ్ అత్యంత ప్రమాదం. ఇక మరో కారణం మొహరం మాసం. షియా ముస్లింలకు అత్యంత పవిత్రమైన మొహరం తొలి 10 రోజులు ఇమాం హుస్సేన్ స్మరణకు అంకితమవుతాయి. ఆ శోక దినాలు ముగిసిన తర్వాతే ఖమేనీ అంత్యక్రియలు నిర్వహించాలని ఇరాన్ నిర్ణయించింది. అయితే ఇన్నాళ్లు ఖమేనీ మృతదేహాన్ని ఎక్కడ దాచారన్న దానిపైన పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. భద్రతా కారణాల దృష్ట్యా మృతదేహాన్ని ఎక్కడ భద్రపరిచారో ప్రకటించలేదు. ఇంతకాలం భౌతిక కాయాన్ని భద్రపరిచేందుకు ఆధునిక ఎంబామింగ్, శీతలీకరణ, ఫోరెన్సిక్ సంరక్షణ వంటి విధానాలతో ఖమేనీ మృతదేహాన్ని భద్రపరిచుంటారు. ప్రస్తుతం ఇరాన్ ఖమేనీ అంత్యక్రియల షెడ్యూల్ ను అధికారికంగా ప్రకటించింది. జూలై 4-5 తేదీల్లో టెహ్రాన్లోని ఇమాం ఖొమేనీ మొసల్లాలో ప్రజల సందర్శనకు అవకాశం కల్పిస్తారు. జూలై 6న టెహ్రాన్లో భారీ అంతిమయాత్ర జరుగుతుంది. జూలై 7న ఖోమ్కు తరలిస్తారు. జూలై 9న ఖమేనీ జన్మస్థలం మహ్షద్లో ఇమాం రెజా పవిత్ర మందిరం వద్ద ఖననం చేస్తారు. ఖమేనీ మరణం తర్వాత ఆయన కుమారుడు ముజ్తబా ఖమేనీ కొత్త సుప్రీం లీడర్ గా బాధ్యతలు స్వీకరించినట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ అధికార మార్పిడి పూర్తయ్యాకే అంత్యక్రియల ప్రక్రియను వేగవంతం చేశారు. అంత్యక్రియల సమయంలో భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేసింది ఇరాన్. టెహ్రాన్, ఖోమ్, మహ్షద్ నగరాల్లో 4 అంచెల భద్రతతో పాటు రివల్యూషనరీ గార్డ్స్, పోలీస్, ఇంటెలిజెన్స్ విభాగాల సమన్వయం, డ్రోన్ నిఘా, వైమానిక రక్షణ వ్యవస్థల ద్వారా భద్రతా ఏర్పాట్లు చేసింది ఇరాన్. అయితే ఖమేనీ అంత్యక్రియల నేపథ్యంలో యుద్ధం పూర్తిగా ముగిసినట్లేనా అన్న చర్చ కూడా తెరపైకొస్తోంది. ఇన్నాళ్లు యుద్ధ భయంతో అంత్యక్రియలను వాయిదా వేసిన ఇరాన్ ఇప్పుడు అమెరికాతో డీల్ కుదిరినందునే అంత్యక్రియల షెడ్యూల్ ను అధికారికంగా వెల్లడించిందా అన్న చర్చ కూడా నడుస్తోంది. మరి చూడాలి, ఖమేనీ అంత్యక్రియల తర్వాత మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు పూర్తిగా తగ్గుముఖం పట్టి సాధారణ పరిస్థితులు ఏర్పడతాయా లేదా అన్నది.